మా అదుపులో తీసుకుంటాము. అతని మీద చట్ట ప్రకారం తగిన శిక్ష విధిస్తామని, చట్ట ప్రకారం తగిన చర్య తీసుకుంటామని తెలియజేస్తున్నాము. ఉమెన్స్ డే రోజున ఇలాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. అయితే ఇమీడియట్ గా మాకు ఈ విషయం తెలియగానే వెంటనే స్పాట్ లోకి వచ్చేసేసి బాధితురాల దగ్గర నుంచి స్వయంగా మేమే ఫిర్యాదు తీసుకొని 10 నిమిషాల్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అతన్ని నిందితుడిని కూడా మా కస్టడీలో తీసుకొని ఇమీడియట్ గా అతని మీద చట్ట ప్రకారం చర్య తీసుకుంటామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాము. సో మొత్తానికైతే ఇటు పోలీసులు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతోని తనని అదుపులోకి తీసుకున్నాము, చట్టపరంగా చర్యలు తీసుకుంటాము, తనకి శిక్ష పడేలాగా చేస్తామంటూ ఇటు పోలీసులు అయితే హామీ ఇస్తున్నారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి సాయి ఉన్నారు, సాయితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాయి, చెప్పండి, అసలు 7,000 మంది మహిళలకు సంబంధించి అమ్మాయిలకు, స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు, ఇలా రకరకాల ఏజ్ గ్రూప్లో ఉన్న మహిళలు కానీ ఆడపిల్లలు కానీ వీళ్ళందరూ ఫోటోలు తీయాల్సిన అవసరం ఏంటి? ప్రధానంగా ఇటు తన ఫోన్లో ఏమేమి ఉన్నాయి, అసలు ఎలాంటి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఉన్నాయి, అసభ్యకరంగా ఏమన్నా ఉన్నాయా? కళ్యాణ్, ప్రధానంగా తెనాలి నుంచి విజయవాడ వెళ్ళేటటువంటి దారిలో తుమ్మపూడి అనేటటువంటి ఒక అడ్రోడ్డు ఉంది. ఆ అడ్రోడ్డు వద్దకు ఈ తెనాలి నుంచి వెళ్ళేటటువంటి వాళ్ళు కానీ మిగిలినటువంటి వాళ్ళు అక్కడికి వచ్చి విజయవాడ వెళ్ళేటటువంటి బస్సులు ఎక్కుతూ ఉంటారు, లేకపోతే ఆటోలు కానీ. అక్కడ జర్నీకి అదొక పాయింట్. ఆ పాయింట్ దగ్గర ఈ మహిళలు కానీ, స్కూల్ పిల్లలు కానీ, లేకపోతే కాలేజీ పిల్లలు కానీ వీళ్ళంతా కూడా బస్సులు ఎక్కడానికి వచ్చేటటువంటి సమయంలో అక్కడ ఈ ఆంజనేయులు అనేటటువంటి వ్యక్తి 53 సంవత్సరాలు, ఇతని తుమ్మపూడి, ఇతను అక్కడ కూర్చోవటం, వాళ్ళందరినీ కూడా వీడియోలు చిత్రీకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది.